హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్, గోల్డెన్ టైమ్ స్టార్ట్. నేను మీ మనీ పవర్ బాబా పండగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. గుడిలో అయినా బడిలో అయినా యూట్యూబ్లో గంటకు చాలా విలువ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ బాబా పండగం ఫాలో చేయండి. అద్భుతాలు, జీవిత పాఠాలు. నేను ఎదుగుతున్నా, మీరు ఎదగాలి. నేను ఎదుగుతున్నా, మీరు ఎదగాలి. కాన్ఫిడెంట్ 100% ఉండాలి. ఖచ్చితంగా మీ సంతకం మీ జీవితాన్ని ఖచ్చితంగా చేంజ్ చేస్తుంది, సందేహం లేదు. సంతకాలు పెట్టే వాళ్ళందరూ పీజీలు, పిహెచ్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమంది ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యులందరూ సంతకాలు పెడతారు. దాంట్లో డౌట్ లేదు, నో డౌట్. కానీ ఖచ్చితంగా మీరు సంతకం మార్చుకుంటే మీ జీవితం మారుతుందనే విషయం మీకు తెలియదు. మీరు బ్యాంకులో మార్చుకోవచ్చు, ఎక్కడైనా మార్చుకోవచ్చు. ఆప్షన్ ఉంది. చేంజ్ యువర్ లైఫ్ అంటే చేంజ్ యువర్ సిగ్నేచర్. ఖచ్చితంగా చేంజ్ యువర్ లైఫ్ కావాలనుకుంటున్నారు, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా మీరు ముందుకెళ్ళాలనుకుంటున్నారు. ఖచ్చితంగా చేంజ్ యువర్ సిగ్నేచర్. ఆ చేంజ్ యువర్ సిగ్నేచర్ కూడా ఎలా? మీరు లక్కీ నేమ్ అనుసారంగా పెట్టుకొని మీరు లక్కీ నేమ్ సిగ్నేచర్ పెట్టుకుంటే అద్భుతాలు, మహా అద్భుతాలు, అఖండ విజయాలు, అనంత విజయాలు మీ పదాక్రాంతమవుతాయి. అందులో సందేహమే లేదు, నో డౌట్. డౌట్ ఉంటే అవుట్ అంటే మన సబ్జెక్ట్లో డౌట్ అంటే అపనమ్మకాలు ఎప్పుడు అపజయాలని ఇస్తాయి, నమ్మకాలన్నీ అఖండ విజయాలు ఇస్తాయి. నమ్మకమే జీవితం, అపనమ్మకమే మరణం, స్వామి వివేకానంద చెప్పడం జరిగింది. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ సిగ్నేచర్ అంటే మన నేచర్, సిగ్నేచర్ అంటే మన నేచర్. అదేవిధంగా మీరు కోపంగా ఉంటారా, ఆనందంగా ఉంటారా, ద్వేషంగా ఉంటారా, అరిషడ్ వర్గాలు ఎలా ఉంటాయో మీ సంతకం కూడా అలానే ఉంటుంది. మీరు అపర కుబేర్లయ్యే మార్గంలో మీ సంతకం చాలా దోహదపడతారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఎంతో చదివేవాడరు, కానీ జీవితాన్ని చదివి మీ సంతకం చదివితే మీరు ఎవరో చెప్పేస్తుంది. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సిగ్నేచర్లో మనము మనీ బ్యాగ్స్ ఉంటాయని, మనీ బౌల్స్ ఉంటాయని, మనీ టవర్స్ ఉంటాయని, మనీ షెల్టర్స్ ఉంటాయని, మనీ ట్రయాంగిల్స్ ఉంటాయని మనం తెలుసుకున్నాం. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మళ్ళీ రెండో ఎపిసోడ్లో మనీ బ్యాగ్స్ అయిపోయినాయి. మనీ బ్యాగ్స్లో తర్వాత ఇంకేముందో తెలుసుకుందాం. సో రైట్, మనం మనీ బ్యాగ్స్ గురించి మనం తెలుసుకుందాం. మనీ బ్యాగ్స్ ఎట్లుంటాయో మీరు లాస్ట్ వీడియోలో చూడని వాళ్ళు మీరు ఈసారి ఇదిగో మనీ బ్యాగ్స్ అంటే ఇలా వై ఇలా రాయడం కన్నా వై ఇలా రాయడం మనీ బ్యాగ్ అని. సో జీ ఇలా రాయడం కన్నా జీని ఇలా రాయడం మనీ బ్యాగ్స్ అని చెప్పడం జరిగింది. ఈరోజు మనీ బౌల్స్ గురించి చెప్తున్నాం. మనీ బౌల్స్ ఏ అక్షరాలకు వస్తాయంటే ఇదిగోండి, మనీ బౌల్స్ ఎలా వస్తాయంటే చాలామంది పేరు ప్రపంచవ్యాప్తంగా ఎస్ అనే లెటర్తో ఉంటుంది. ఎస్ అనే లెటర్తో ఉన్నవాళ్ళు ఎస్ని ఎలా రాస్తారంటే ఇగో ఇలా రాస్తారు. కొందరు ఇట్లా అంటారు, కొందరు ఇట్లా అంటారు. ఈ రకరకాలుగా రాస్తారు ఎస్ని. అది ఏదో పాము ఇట్లా బుసలు కొట్టినట్టుగా రాస్తారు. సో నేనేమంటున్నానంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో ఇది రాసేటప్పుడు ఈ ఎస్కి మనీ బౌల్ తయారు చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి. మనీ బౌల్ తయారు చేస్తే ఎలా? మనీ బౌల్ ఎలా తయారు చేస్తాం? ఎస్ అనే లెటర్ ఇలా రాసేసి ఇలా అనండి, ఇదిగో మనీ బౌల్ తయారైంది. ఒక అంశలాగా రాయాలి, అంశ అయితే చూడండి, పాలను తీసుకుంటే నీళ్ళు వదిలేస్తుంది. ఇగో నీకు డబ్బులు, ఇదిగో బౌల్ వచ్చేసిందా లేదా? అసలు బౌల్ ఎలా ఉంటుందో చూద్దాం. మనీ బౌల్ అంటే ఏం లేదండి, మనం ఒక ఇలా పాత్ర తీసుకుంటే ఇదిగో ఇది బౌల్ అండి. దీంట్లో అన్ని కాయిన్స్ పడుతున్నాయి చూడు, మనీ బౌల్. ఇది మనీ బౌల్ అండి. మీ అక్షరాల్లో మనీ బౌల్ ఏ విధంగా ఉండాలో నేను చూపించబోతున్నాను. ఏ అక్షరాలకి మనీ బౌల్ వస్తుంది, ఏ అక్షరాలకి మనీ బౌల్స్ వస్తాయి చూద్దాం. ఏ అక్షరాలు చూద్దాం. మనము మనీ బౌల్స్ వచ్చే దాంట్లో ఇప్పుడు ఎస్ అనే లెటరు ఇలా రాసే బదులు ఇది మనీ బౌల్ లేదేం లేదు, తొక్కలేదు, తోడలేదు, ఇట్లా ఉన్నది, ఆగమాగం అయిపోతుంది. సో దీన్ని ఏం చేద్దామంటే మీ సంతకాల్లో ఇలా అనేసి ఇలా అంశలాగా ఇదిగో మనీ బౌల్. ఈ మనీ బౌల్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. మనం మనీ బౌల్ని, ఇది మనీ బౌల్ వచ్చింది కదా, దీంట్లో మనీ బౌల్ చేసుకోవచ్చు, మనీ బ్యాగ్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఎస్ని ఇలా అనేసి ఇలా బౌల్ చేసి ఇలానండి, ఇదిగోండి ఇలా బౌల్ వచ్చింది, బ్యాగ్ వచ్చింది. అబ్బా అద్భుతాలు, రెండు ఒక్క దెబ్బకి రెండు పిట్టలు ఉన్నారు కదా. ఇదిగో ఇలా బౌల్ వచ్చింది, ఇది బౌలు, ఇది బ్యాగు.
చూసారా, 2 వచ్చేసాయి దాంట్లో. సంతకం ఎవరైతే ఎస్ లెటర్తో స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ మనీ బౌల్ దేనికి వస్తుందంటే, మీరు ఎవరైతే యూ కానీ వి కానీ డబ్ల్యూ కానీ రాస్తే, వి ఇలా రాస్తాం, వి అనేది ఇలా రాస్తాం, మరియు యు అనేది ఇలా రాస్తాం, డబ్ల్యూ అనేది ఇలా రాస్తాం. సో ఇప్పుడు దీన్ని మనీ బౌల్గా మార్చుకోవచ్చు మనము. ఏంటిది, ఈ వీని ఇగో కొంచెం విశాలంగా ఇలా పెట్టేసేయండి, ఇది బౌల్ అయిపోతుంది. యూని ఇగో ఇట్లా రాసుకోండి, ఇది పెద్ద బౌల్ అవుతుంది. డబ్ల్యూని ఇగో బౌల్ అయింది సార్, ఈ విధంగా. అంటే దీన్ని మాత్రం చెడగొట్టద్దు, ఇది షార్ప్ ఉండాలి, ఇది షార్ప్ ఉండాలి. ఓకే, సో ఈ విధంగా మీరు మీ జీవితంలో మీ పేరులో ఉన్న అక్షరాలని ఈ బౌల్ రూపంలో తయారు చేయండి. బౌల్ అంటే ఇలా బౌల్, డబ్బులు పడుడే. చూసారా, మన జీవితంలో కూడా మనీ బ్యాగ్స్, మనీ బౌల్స్ ఈ అక్షరాలు ఇలా తయారు చేసుకుంటాయి. ఖచ్చితంగా మీ జీవితంలో కూడా ఈ మనీ బౌల్స్ తయారు చేసుకునే అక్షరాలు మీకు ఉండుంటే ఖచ్చితంగా ఈ మనీ బౌల్ని తయారు చేసుకోండి, దాంట్లో సందేహం లేదు. ఎస్ అనే దానికి ఇలా తయారు చేసుకోండి. ఇలా రాసే బదులు చాలామంది ఇలా రాసి వదిలేస్తారు, దీంట్లో మనీ బౌల్ రాదు. సో తెలుసుకున్నారు కదా, మొత్తం మీద అయితే మనీ బ్యాగ్స్, మనీ బౌల్స్ మన సంతకంలో ఉంటే సంపదే సంపద, సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం, అధికారం, అనంత విజయాలు. సో తప్పకుండా పర్సనల్ అపాయింట్మెంట్ కానీ మరి ఆన్లైన్లో కానీ డైరెక్ట్ కానీ మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎవరైతే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మీ సిగ్నేచరు ఆల్రెడీ మీ యొక్క అపాయింట్మెంట్లో ఫ్రీ రావడం జరుగుతుంది. బయట ఈ సిగ్నేచర్కి పోతే ఎంత లేదన్నా 3,000, 5,000, 10,000, 15,000, ఎస్ట్ 15,000 తీసుకుంటారు మన భారతదేశంలో. సో అందుకోసం మీకు ఆల్రెడీ పర్సనల్ అపాయింట్మెంట్లో మీ సిగ్నేచర్ ఎలా పెట్టాలి అనేది నేర్పిస్తున్నాను. అద్భుతం, మహా అద్భుతం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.